హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను చేసే రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి, తన ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో ఈ వీడియో అన్ని రాసుల వరకేనండి రీడింగ్. మీ పర్సన్ ఫస్ట్ ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి తన ఇంటెన్షన్స్ ఏంటనేవి చూద్దాం ఈ వీడియో చూసే టైంకి. అండ్ తన ప్రెజెంట్ ఎనర్జీ ద హర్మిట్. ఓకే, సో రైట్ నౌ తను చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు మీ రిలేషన్షిప్ గురించి. అట్ ద సేమ్ టైం తను స్పిరిచువల్ జర్నీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. బికాస్ హర్మిట్ అంటే ఫోకసింగ్ ఇన్వర్డ్ రాదర్ దెన్ అవుట్వర్డ్. సో ఖచ్చితంగా చాలా డీప్ థింకింగ్ మోడ్లో అయితే ఉన్నారు తన ప్రెజెంట్ ఎనర్జీ. కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్, ద హర్ఫెంట్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే స్టాక్ ఎనర్జీ, హెర్ఫెంట్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఇక్కడ మ్యారేజ్ గురించి, ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నట్టయితే నాకు కనిపిస్తుంది. ఆర్ ఎవరైతే వెరీ అంటే ఎర్లీ స్టేజ్ రిలేషన్షిప్లో ఉన్నారో తనకి తన ఫీలింగ్స్ మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. తను ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో అంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ సమ్వేర్ ఎక్కడో ఒక చోట స్టక్ అవుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ. ఎందుకు స్టక్ అవుతున్నారు అన్నది కూడా చూద్దాం. అంటే ఇది సక్సెస్ఫుల్గా అవుతుందా లేదా, మేము ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ చేసాము లేదా ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాము, ఇది మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా, ఒకవేళ పేరెంట్స్ ఏమైనా అడ్డు చెప్తారా, లేదా ఎటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో ఇది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ టారస్ ఎట్ సైన్. తన ఇంటెన్షన్స్ ద వరల్డ్, ద స్టార్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. అగైన్ చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి. మీరంటే ఇష్టం ఉంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆ కంట్రీస్. బట్ సిచ్యువేషన్ ఏదైనా మీ పర్సన్ ఒక్కొక్కసారి స్టక్ అవుతున్నారు. ఎందుకంటే రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా. ఒకవేళ మీరే ఎవరైనా సరే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కొన్ని ఏమైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ మీతో కలిసి ఉండాలి అని అయితే ఉంది. మీరు సెపరేషన్లో ఉన్నా ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరంటే ఇష్టం అయితే ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది. ఆర్ ఆక్వేరియస్, ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో
సో మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి అవి కూడా చూద్దాం. అండ్ మీ ప్రజెంట్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఎస్ మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు రైట్ నౌ. మీరు కెరియర్ అయితే మీ వర్క్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో మీ ఎనర్జీ అయితే, మీ ప్రజెంట్ ఎనర్జీ అయితే చాలా ఫోకస్డ్గా ఉంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి చూద్దాం. రిలేషన్షిప్ వైజ్ 7 ఆఫ్ వాండ్స్, హై ప్రీస్టెస్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా మీరు అంత హ్యాపీగా అయితే లేరు ఈ రిలేషన్షిప్ గురించి. బికాజ్ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారు. తను ట్రాన్స్పరెంట్గా ఉండట్లేదు. ఎప్పుడు మీరు టైం గురించి కానీ లేదా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వండి అని అడిగే సిచ్యువేషన్ వస్తుందని అయితే మీరు ఫీల్ అవుతున్నారు. ప్రతిదీ మీరు అడిగి పోరాడి సాధించవలసి వస్తుంది. అది టైం అయినా, బయటికి వెళ్ళడం అయినా, ఏదైనా సరే. సో అలాంటి సిచ్యువేషన్ మీకు చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. సో ఇదంతా అవసరమా, నేను చాలా సీరియస్గా రిలేషన్షిప్లో ఉన్నాను, బట్ తను నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను తన కోసం చాలా చేస్తున్నాను. బికాజ్ మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటారు. కమ్యూనికేషన్, మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తనైతే మీకు ఆన్ అండ్ ఆఫ్ అంటే తనకు నచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నచ్చినప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో దీని అంతటితో మీరు ఒక రకమైన లైక్ అవసరమా అనే ఒక ఫీలింగ్లోకి అయితే మీరు రావడం అయితే జరిగింది. బట్ అగైన్ ఇప్పటికీ మీరు కొంచెం స్ట్రబన్గా ఉండాలి రిలేషన్షిప్ వైజ్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకూడదు, నాకంటూ ఇంకేమీ ఉండదా, నాకంటూ రెస్పెక్ట్ లేదు అంటే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉన్నా, ఎక్కడో ఒక చోట మీరు మళ్ళీ తన నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో, ఏమైనా మాట్లాడతారేమో, మళ్ళీ మేము ఇదివరకు ఇట్లా నార్మల్ అవుతావేమో అని ఒక ఫీలింగ్ కూడా మీలో చాలా చాలా ఎక్కువగా ఉంది. అండ్ 4 ఆఫ్ సోర్ట్స్. 4 ఆఫ్ సోర్ట్స్ అంటే మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, మేబీ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్న మీ ఇద్దరి మధ్య మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి. హీలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీరైతే రియలైజ్ అయ్యారు. మీ మెంటల్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలని అయితే మీరైతే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. జెమినై, లీబ్రా, ఆక్వేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. చాలా ఫైర్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ అయితే ఉన్నాయి. బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి ఇవన్నీ అనుకుంటున్నారు. బట్ మీరైతే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. చాలా కాంట్రాస్ట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి రైట్ నా. బట్ మీ పర్సన్ అనుకుంటున్నారు, ఫీలింగ్స్, ఎమోషన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. బట్ యాక్షన్ ఎలాంటివి తీసుకుంటారని చూద్దాం మనం. చూడండి, 4 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్, నైట్ ఆఫ్ పెంటికల్స్. యా, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది. ఖచ్చితంగా తను ఏమనుకుంటున్నారు, తను ఏం చేయాలనుకుంటున్నారు అన్నది మీతో డిస్కస్ చేయకపోవడం వల్ల ఇక్కడ మీకు మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే నాకు కనిపిస్తుంది. బికాజ్ 7 ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ గేమ్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం. తను ఏంటంటే ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దాము, లేదా ఒకేసారి ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్కి, లేదా ఒకేసారి మిమ్మల్ని వచ్చి మీట్ అయి చెప్తాము, వాట్ ఎవర్, తను మీతో అయితే కంప్లీట్గా అన్నీ షేర్ చేసుకోవట్లేదు. సో నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటే, నెక్స్ట్ 72 అవర్స్లో యాక్షన్ అయితే కష్టం. బికాజ్ మీ పర్సన్ అయితే చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు. బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. బట్ తీసుకునే యాక్షన్ అయితే స్టేబుల్ యాక్షనే. బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కెన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ 72 అవర్స్లో అయితే నాకు యాక్షన్ కనిపించట్లేదు. బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, లేదా ఆన్లైన్లో స్పైయింగ్ అనేది జరుగుతుంది. బికాస్ పేజ్ ఆఫ్ సోర్స్. మేబీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారో, మీ గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు.
అండ్ బట్ సమ్ వెయిటింగ్ గేమ్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు, బట్ తన ఇంటెన్షన్ అయితే నాకు రాంగ్ ఎక్కడా కనిపించట్లేదు. బికాజ్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని ఒక ఇంటెన్షన్తోనే ఉన్నారు. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. Ten of Cups, Knight of Swords and Seven of Swords under the deck, Page of Pentacles. సో మీలో కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో. బికాస్ 7 ఆఫ్ సోర్స్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కమ్యూనికేషన్ లేదు అనుకుంటున్నారో నియర్ ఫ్యూచర్లో అయితే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి. అదర్వైజ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎర్త్ అనే ఉండొచ్చు, ఆర్ జెమినీ, లీబ్రా, ఆక్వేరియస్, ఎయిర్స్ అనే ఉండొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ గురించి కూడా మీకు డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీ డిస్కషన్స్ వల్లే మీ ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేయండి. పేజ్ ఆఫ్ కప్స్, ద డెవిల్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓ మై గాడ్, ఫ్యూచర్ ఎనర్జీలు ఇద్దరు ఖచ్చితంగా ఒకరినొకరు హర్ట్ చేసుకుంటారు మీ మాటలతో. అండ్ డెవిల్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయడానికి చూస్తారు, లేదా మీరిద్దరూ ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడానికి అయితే చూస్తారు. లేదా మీలో ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే మీ రిలేషన్షిప్లో, వాళ్ళు మీ రిలేషన్షిప్ని కంట్రోల్ చేసి ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ బ్రేక్ చేద్దామనే ఒక ఇంటెన్షన్ అయితే నాకు అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ అయితే, ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే. లేదు అని అనుకుంటే మీ ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీ ఇద్దరిని హర్ట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు హర్ట్ చేసుకునే దానికన్నా సిచ్యువేషన్ బట్టి క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఏ థర్డ్ పార్టీని మీ రిలేషన్షిప్లోకి రానివ్వకనే ఎంటర్టైన్ చేయకండి. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. Death, Emperor and 9 of Pentacles and 8 of Pentacles. సో ఎవరైతే వర్కింగో, ఎవరైతే మీ గోల్స్ అయితే ఉన్నాయో ఆ గోల్స్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అవ్వట్లేదు అనుకుంటారో అటువైపు మీరు స్టెప్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. బికాజ్ 8 ఆఫ్ Pentacles అండ్ 9 ఆఫ్ Pentacles కంటిన్యూషన్ కార్డ్స్. మీరు ఎక్కడైతే మీరు కెరియర్ మీద ఫోకస్డ్గా ఉంటారో, కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఎక్కడైతే మీరు మీ 100% ఇస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మీకు రిలేషన్షిప్లో స్టెబిలిటీ కనిపిస్తుంది, ఆర్ కెరియర్లో స్టెబిలిటీ కనిపిస్తుంది, ఫైనాన్సెస్లో గ్రోత్ కనిపిస్తుంది, మనీ విషయంలో గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ ఎంపరర్ అండ్ డెత్ కార్డ్. ఎంపరర్ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే మీరు తగ్గించుకోవద్దు, బౌండరీస్ సెట్ చేయండి, మెయింటైన్ చేయండి. అండ్ డెత్ కార్డ్ అంటే మీలో కొంతమందికి నియర్ ఫ్యూచర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో అది ఏది జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ అన్నది మీ మంచి కోసమే. ఓకే, సార్ డెత్ని క్లారిఫై చేద్దాం. అగైన్ ఎప్పుడు హానెస్టీగానే ఉండండి. అంటే ఎవరు ఏం చెప్పినా మీ నేచర్ని అయితే మీరు మార్చుకోవద్దు. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.